వెల్కమ్ టు ఇతిహాస స్టోరీస్. ఒకప్పుడు ఓ గ్రామంలో బుడ్డమ్మ ఉండేది. ఆమె చాలా పేదవారి కుటుంబానికి చెందినవారు. తినడానికి కూడా తిండి లేక ప్రతిరోజూ కూలి పనులు చేసుకుంటూ జీవించేది. అయినా ఆమెకు మంచి గుణాలు, దయా హృదయం ఉండేది. అవసరంలో ఉన్నవారికి ఎల్లప్పుడూ సహాయం చేయాలని తపన పడేది. ఒకరోజు ఆమె ఇంటి వద్ద వెళ్తున్న ఓ వృద్ధ సన్యాసి ఆకలితో అలమటిస్తూ కనిపించాడు. బుడ్డెమ్మ వెంటనే తన దగ్గరున్న కొద్దిపాటి పాలు, అన్నాన్ని అతనికి ఇచ్చింది. సన్యాసి తృప్తిగా తినిపోగానే ఆనందంతో ఇలా అన్నాడు. అమ్మా, నీవు ఎంతో మంచి మనిషివి. నీ దయకు గుర్తుగా నీకు ఒక జాదువి చెంచా ఇస్తున్నాను. దీని సహాయంతో నీవు చేసే భోజనం ఎప్పటికీ తక్కువ కాకుండా ఉంటుంది. కాని ఒక షరతుంది. ఈ చెంచాను నీవు స్వార్థంతో వాడకూడదు. ఇది కేవలం ఇతరులను సహాయపడేందుకు మాత్రమే పనిచేస్తుంది. ఆమె ఆ చెంచాతో అన్నం వేసింది. ఎంత తిన్నా అన్నం తగ్గకపోవడం చూసి ఆశ్చర్యపోయింది. ఆనందంతో ఊగిపోయింది. ఆ తర్వాత తన ఊరిలోని పేదవారిని విరిచి వారికి తినిపించడం ప్రారంభించింది. ఎవరికైనా ఆకలి ఉంటే బుడ్డమ్మ వారిని తన ఇంటికి తీసుకువచ్చి అన్నం పెట్టేది. ఇక ముందు ఆమెను పట్టించుకొని గ్రామస్తులే ఇప్పుడు ఆమె ఇంటికి వస్తూ ఆమెను గౌరవించసాగారు. బుడ్డెమ్మ తీరు చుట్టుపక్కల గ్రామాల్లో కూడా పర్యాయపదంగా మారింది. ఈ విషయం ఊరిలో ఉన్న ధనవంతుడు అమీర్లాల్కు ఇష్టంగా ఉండలేదు. ఒక పేద బుడ్డెమ్మ పేరు అంతగా ప్రాచుర్యం పొందాలా అంటూ అసూయతో బాధపడుతూ ఆమె ఇంట్లోకి దొంగిలించి చెంచాను దోచేశాడు. ఆ చెంచాతో తాను మాత్రమే తినడం ప్రారంభించాడు. మొదట తినడానికి బాగానే అనిపించింది. కాని కొద్దిసేపటికే ఆ అన్నానికి రుచిపోయింది. తర్వాత అది చెత్తగా మారిపోయింది. చివరికి ఆ చెంచా పనిచేయడం ఆపేసింది. ఎందుకంటే అమీర్లాల్ దాని స్వార్థం కోసం వాడాడు. ఆ చెంచా మళ్లీ బుడ్డమ్మ వద్దకు తిరిగొచ్చింది. ఆమె మళ్లీ పేదవారిని తినిపించడం ప్రారంభించింది. ఆమె సేవ మనసును చూసి గ్రామస్తులు మరింత గౌరవించసాగారు. చివరికి బుడ్డెమ్మ తన జీవితాన్ని ఇతరుల సేవలో అంకితమైంది.